నరసమ్మ, ఎం నరసమ్మ నా భార్య, అబ్బాయి కొడుకు. అయితే మేము ఒక పల్లెటూరులో ఉండి ఇది ఒక సినిమా తీయాలని ఏమో మొండిగా చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉందంట. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా సినిమా తీయాలంటే వద్దని చెప్పి ఆపేసాను. తర్వాత ఏమో ఏదో తంటాలు పడి మొత్తం మీద సినిమా తీపించుకోవడానికి ప్రయత్నం పెట్టుకుందేమో. మేము కూడా ఆమెకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఆ డబ్బులే పాలు వేడని కొద్దిగా ఒక రెండు మూడు లక్షలు పెట్టుకొని ఆ డబ్బులు కానుగితే ఏం పిచ్చి అనుకుద్దని ఆలోచన చేసి మేము కూడా దిగినాం. మాదైతే కాదు, మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఇప్పటికి మొత్తం ఉన్నది ఊడ్చేసి లాస్ట్కి అదో ఇదో తంటాలు పడి సినిమా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ సిరీట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమాని కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ హాఫ్ అంతా దేవుళ్ళు మాతంగి దీనికి సంబంధించి ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఇది అరర్ సినిమా బాగానే వచ్చింది, పాటలు కూడా బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. రిలీజ్ చేసుకుందామని చెప్పి మేము హైదరాబాద్ వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరిని కనుక్కొని ప్రెస్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం ఇక్కడ ఛాంబర్లో. ఆ ప్రెస్ మీటింగ్ పెట్టుకొని 22వ తారీఖు రిలీజ్ అనుకున్నాము. కొంచెం డబ్బులు కొద్దిగా లేట్ తట్టుకుంటే మళ్ళీ 29 ఖాయం చేసుకున్నాం. 29 పోస్టులు అన్ని తయారు చేసుకొని ఇంకా రిలీజ్ చేసుకుందాం అనుకొని అక్కడ ప్రెస్ మీటింగ్లో అందరికి చెప్పి మేమంతా రెడీ చేసుకున్న తర్వాత ప్రెస్ మీటింగ్ జరిగిపోయిన తర్వాత 2వ రోజు 3వ రోజు మాకు ఒక నోటీస్ ఇచ్చారు. ఈ సినిమా పేరు మీది కాదు, ప్రభాస్ గారిది మా అని వాళ్ళ మేనేజర్ ఏమంటారు, మేనేజర్ కదా, మేనేజర్ గారు నాకు తెలియదు. మా అబ్బాయి ఫోన్ చేసి మీరు ఏదో ప్రెస్ మీటింగ్లో చెప్పారంట సిరిట్ ఈజ్ నాట్ వన్ మాది అన్నారు. మాదని అంటున్నట్టు అది కాదు, సిరిట్ మాది, మీరు సినిమా చేయొద్దు, అది దాన్ని ఆపేయండి అక్కడ, లేకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుద్దని చెప్పిండు. ఇది ఏందిరా, మేము రిలీజ్కి మా అన్ని తయారు చేసుకొని ఎన్ని చేసి ఉంటే ఇప్పుడు సినిమా ఆపేయమంటున్నారు. నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏ ఇంటర్వ్యూలో కానీ మహారాజులు అందరూ ఎవరైనా కానీ మా వాటల కాడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈడికి వచ్చి అందరిని కాలు గడ్డాలపై ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు సిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా మాది అని నేను ఆలోచించి నేను చెప్పుకుంటున్నప్పుడు, ఈ పేరు మీది కాదు, ఈ పేరు మాది, ఇవాళ మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారని ఒక్కరారని అని ఉంటే పడనట్టు మొలకలోనే తించేసుకోవడం పోయేవాళ్ళం. ఉన్నది లేనిది మొత్తం అప్పులు సప్పులు ఉన్న ఆస్తి మొత్తం ఏకం చేసి కూటం చేసి దాన్ని సినిమా రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నం పెట్టినప్పుడు తీరా మూమెంట్లోకి వచ్చేలేక ఇవాళ మమ్మల్ని సినిమా ఆడిచ్చినా పోస్టులు కరిపించినా ఏమైనా చేసినా మీ మీద కఠినమైన చర్య తీసుకుంటామని మాకు నోటీసులు వేయటం. ఈ నోటీసులు వేయటం అనేది కాకుండా మామూలుగా ఎదురుగా ఏదైనా చెబితే మేము సమాధానం చెప్పడానికి ఏదన్నా మంచి ఎవరు ఉండేది. ఏది లేకుండా నోటీస్ ఇప్పించిన దానివల్ల మేము తెచ్చిన అక్కడ మేము నిలబట్టడానికి కూడా స్థానం లేక చాలా అష్టకష్టాలు పడుతూ ఉన్నాం. అది మా పరిస్థితి ఇప్పుడు. తెలుగు ఛాంబరు సెన్సార్